ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఈ ఏప్రిల్ నెలలో ఇళ్ళనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. కొత్త ఫైనల్ లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా టిట్కో ఇల్లు కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో 5,00,000 కొత్త ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి. ఓవరాల్‌గా ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక ఆర్టికల్ అయితే చూపిస్తున్నానండి. ఇది పత్రికాముఖంగా అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఏడాదిలో మరొకసారి గృహప్రవేశాలనేవి చేయించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యకంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి అయితే చర్చ అయితే చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టిట్కో ఇల్లు కాకుండా మరో 5,00,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ సమావేశంలో స్పష్టత చేసినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా సుమారు 2,00,000 మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలిందని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. వీరందరికీ త్వరలో ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సో ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాలు అనేవి చేయబోతున్నట్లయితే సమాచారం అండి. టిట్కో ఇల్లు కాకుండా మరో 5,00,000 ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఇది ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి ఎవరైతే ఇల్లు కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమందికి ఈ ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు కలిగి ఉండి కేవలం ఇల్లు కోసమే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి మాత్రమే ముందుగా ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ఏప్రిల్ నెలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఓవరాల్గా వచ్చిన అప్డేట్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో 10,42,000 మంది అప్లై చేసుకున్నట్లయితే సమాచారం అండి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8,29,000 మంది, స్థలం ప్లస్ ఇంటి కోసం 2,13,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్రం మరొకసారి ఆ వివరాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఏప్రిల్లో ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులన్నింటిని పరిశీలించడం జరిగిందండి క్షేత్రస్థాయిలో అయితే. కాకపోతే కేంద్రం నుంచి ఆమోదం కనుక వచ్చినట్లయితే, అంటే కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి ఆ వివరాలను పరిశీలిస్తున్నట్లయితే సమాచారం, అక్కడి నుంచి ఆమోదం కనుక వచ్చినట్లయితే ఈ ఏప్రిల్ నెలలోనే ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. గ్రామీణ్ పథకం కింద దాదాపు 10,42,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పట్టణాల్లో ఇల్లు లేని వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద కొత్తగా 2,88,000 ఇళ్లను కేంద్రం మంజూరు చేసినట్లయితే సమాచారం. ఇందులో మహిళలకు 1,60,000 గృహాలు, సీనియర్ సిటిజన్లకు 22,581, ఎస్సీలకు 35,525, ఎస్టీలకు 9,773, ఓబీసీలకు 82,190 ఇళ్లను కేటాయించినట్లయితే సమాచారం అండి. దీంతో ఈ స్కీమ్లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13,61,000కు చేరినట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ పట్టణాల్లో కూడా ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి ఏపీ ప్రభుత్వం అయితే.
సో ఓకేనా, ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఈ ఏప్రిల్లో ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ ఫైనల్ లిస్ట్‌లో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, లిస్ట్‌లో పేరు వచ్చి ఉంటుందో వారికి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం అయితే ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు మరో కొత్తగా 5,00,000 ఇళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడుగా ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.